సుగాలి ప్రీతి కేసా పవన్ కళ్యాణ్ అన్న పార్టీ కోసం వాడుకున్నాడు. ఎక్కడ వాడుకుండు అమ్మా? సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి గారు కొంచెమైనా నీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ 2 రాష్ట్రాలు ప్రజలు యావత్ ప్రపంచం కూడా దీని గురించి కొట్టుకుంటుంది. మన ఏపీ ప్రభుత్వం కూడా దీని గురించి రాజకీయంగా కొట్టుకుంటారు. ఈ బిడ్డను అడ్డం పెట్టుకొని ఆ బిడ్డ ఒక్కసారి ఆ తల్లి జీవితం సిదిమేసి కొందరు మృగాల జీవితాలలో ఆ తల్లి జీవితం సిదిమేసింది, ఆగమైపోయింది. ఏ బిడ్డ అంత జరగకూడదు, ఎవరు కోరుకోకూడదు అట్లా. ఒక్కసారి చచ్చిన బిడ్డని ఈ సుగాలి ప్రీతి తల్లి ఆమె అసలు దేనికోసం ఆశిస్తుంది? ఆమె చిన్న తల్లినా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఈమె తల్లి స్థానానికి అరుగురాలు కాదు. ఫస్ట్ ఈమె తల్లి స్థానానికి అరుగురాలు కాదు. మాటకి సుగాలి ప్రీతిని తీసుకొచ్చి మాటకి చంపుతుంది వ్యవస్థలో. దేని గురించి చంపుతుంది? ఇప్పుడు ఒక వ్యవస్థ పాడైపోయిందంటే దేని గురించి? ఒక తల్లిదండ్రుల నుంచే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఆయన నోట్లోంచి రావటానే యావత్తు ప్రపంచానికి తెలిసింది సుగాలి ప్రీతి విషయం. లేకపోతే ఎవరికైనా తెలుసా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రోజుకి ఇప్పుడు మన యావత్తు ప్రపంచం మీద ఎంతో మంది సుగాలి ప్రీతులు చచ్చిపోతారు. వాళ్ళ ఎత్తనియా ఎలుగులోకి ఎవరన్నా వత్తనియా? రాటలేదు కదా. ఎంత మంది అబాధ్యులు, ఎంత మంది అమ్మాయిలు జీవోత్సవాల మట్టిలో మరణం అయిపోతారు. ఒక్కొక్కరు చేతుల్లో పడి వాళ్ళు బయటకు వస్తారుగా. అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చేతిలో పడబట్టే కానీ నీ బిడ్డ విషయం ఎలుగులోకి వచ్చింది. అంత మాత్రం బుద్ధి ఉండొద్దా ఏమోకి సుగాలి ప్రీతి తల్లికి? అప్పుడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న దేవుడు అని 2 చేతులు ఎత్తింది అన్నం పెట్టావు. ఇప్పుడేమో ఆయన మీద కేసు పెడతాను కొత్తావు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టడం ఇదే కదా. అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది పరిపాలన, కేసు గురించి ఏమీ మాట్లాడలేదని బయట అనుకోవచ్చు. ఇప్పుడు ఈయనెవరు? యూట్యూబ్ రావణుడు ఆయన ఏం మాట్లాడిండు? యావత్తు ప్రపంచం చూసింది కదా. ఆయన ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి? యేసు ప్రభు పెట్ట ఆయన వాక్యం చెప్పడానికి వచ్చిండు ప్రజల్లోకి. కొంతమందికి నమ్మకం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ ధర్మం నువ్వు పోది, దేవుడు పెట్టావు కాబట్టి సేవకుడిగా పోది. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకురావటం ఎందుకు? వాళ్ళు కొవ్వెక్కి కాదు ఆయన తీసుకురా. అట్టాటి ఆయనకి ఒక లాయర్ అన్న సపోర్ట్కి వచ్చింది. లాయర్లు అనే వాళ్ళు వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఎక్కడైనా తప్పుపోయినా నన్ను క్షమించాలి. కొంతమందిని నేను అంటున్నా. వ్యవస్థ ఎందుకు పాడైపోతుందా అని ఎన్నాళ్ళ నుంచి నాకు అర్థం కాల. న్యాయస్థానంలో కోర్టులలో న్యాయదావతికి ఎందుకు కళ్ళకు గంతలు కడతారో ఇంతవరకు మనకు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ప్రపంచానికి నేను పరిచయం చేస్తానేంటి న్యాయదావతికి కళ్ళకు గంతలు ఎందుకు కడతానంటే, ఎప్పుడన్నా ఒక్కసారి నేను న్యాయం వినకపోతున్నా చూడకపోతున్నా అని ఈ అన్యాయమైన వాదనల్ని వెళ్ళాకనే కళ్ళకు గంతలు అవుతుంది. త్రాసు ఉంటుంది కదా, ధర్మ త్రాసు. ఎప్పుడు అక్కడ కిందకు వాడు పైకి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు కరెక్ట్ గా ఎందుకు ఉంటుందా? ఎప్పుడు వస్తుందో న్యాయం, సరైన తీర్పు ఎప్పుడు వస్తుందో కోర్టులో? ఎప్పుడు వీళ్ళు ఈ న్యాయ వ్యవస్థను గెలిపించేది ఎప్పుడు? ఈయన కోసం ఆయన పోరాటం చేస్తుందంటే న్యాయ వ్యవస్థలో ఈయన నల్లకోట వేసుకుంది ఎందుకు? అంత కష్టపడి చదివింది ఎందుకు? న్యాయ వ్యవస్థను గెలిపించడానికే కదా. ఈయన ఎవరు తరపున వాదించడానికి వచ్చిండు? యూట్యూబ్ రావడం గురించే కదా వచ్చింది. ఆయన తప్పు చేస్తే ఆయనకు తెలియదా? ఎట్టాటి న్యాయవాదులు ఉంటారని న్యాయం చచ్చిపోతుంది. అందుకనే సుగాలి ప్రీతి కేసు కూడా చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నంత మాత్రాన న్యాయం జరగదుగా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మరో పవన్ కళ్యాణ్ అయితేనే కదా న్యాయం జరిగేది.